జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది అయోధ్యాకాండం 10వ సర్గలో ఉన్నాం. 9వ సర్గలో కైకేయికి మంధర దుర్బోధలు చేసింది. 10వ సర్గ దశరథ మహారాజు కైకేయి కోపగృహమును ప్రవేశించడ చూసి దుఃఖితుడగుట. పాపాత్మురాలైన ఆ కుబ్జ మంధర ఈ విధముగా విపరీత బోధలు చేయగా ఆ కైకేయి విషము పూసిన బాణముతో కొట్టిన కిన్నర స్త్రీవలే నేలపై పరుండెను. కైకేయి తాను చేయవలసిన పనిని చక్కగా మనస్సులో నిర్ణయించుకొని దానినంతను మంధరకు మెల్లగా చెప్పాను. మంధర మాటలు విని మోసపోయిన ఆ కైకేయి దీనురాలై నిశ్చయము చేసుకొన్నదై నాగ కన్యవలే దీర్ఘముగను వేడిగను నిట్టూర్చి తనకు సుఖము కలిగించు మార్గమును గూర్చి క్షణకాలం ఆలోచించెను. కైకేయి దృఢ నిర్ణయమును విని మంధర కార్యము సఫలమైపోయినట్లు సంతసించెను. కైకేయి కుపితురాలై కోపంతో దృఢ నిశ్చయము చేసుకొని కనుబొమ్మలు ముడిపెట్టి భూమిపై పండుకొనెను. ఆమె చిత్రములైన పుష్పమాలికలను శ్రేష్టములైన ఆభరణములను నేలపై విసిరివేసెను. ఆమె విసిరివేసిన మాలికలు ఆభరణములు నక్షత్రములు ఆకాశమును ప్రకాశింపజేసినట్లు భూమిని ప్రకాశింపజేసినవి. ఒకటిగా ఉన్న వేణిని గట్టిగా ముడివేసి మలిన వస్త్రములను ధరించి కోపగృహములో పడి ఉన్న ఆ కైకేయి మరణించిన కిన్నరి వలె ఉండెను. దశరథుడు రాముని పట్టాభిషేకము జరుపుటకై తగు ఏర్పాట్లు చేయవలెనని ఆజ్ఞాపించి తనకు అతి సన్నిహితులుగా ఉండు అమాత్య పురోహితాదుల అనుజ్ఞ గైకొని గృహములోనికి ప్రవేశించెను. కైకేయి దగ్గరికి వచ్చారు పాపం పెద్ద ఆయన దశరథ మహారాజు. రాజ్యపాలనకు సంబంధించిన అన్ని విషయములను చేతిలో ఉంచుకొనగలిగిన ఆ దశరథుడు రామాభిషేకమును గూర్చి ఇప్పుడు అందరికీ తెలిసిపోయినది, ఇంకా ఈమెకు చెప్పకుండా ఉంటే బాగుండదు అను ఉద్దేశంతో, లేదా ఈ విషయం ఇప్పుడే బయటకు వచ్చింది అందుచే ఈమెకి ఇంకా తెలిసి ఉండదు అనే అభిప్రాయంతో ప్రియవార్త చెప్పదగిన కైకేయికి ఈ ప్రియవార్త చెప్పుటకై అంతఃపురమును ప్రవేశించను. పాపం దశరథ మహారాజు ఏమనుకున్నారంటే రాముడి పట్టాభిషేకం గురించి చెప్పగానే కైకేయి ఆనందంతో ఉత్సాహంతో గంతులేస్తుంది అనుకున్నారు. ఆ దశరథుడు కైకేయి గృహమును చంద్రుడు తెల్లని మేఘములు గల ఆకాశములోనికి ప్రవేశించినట్లు సకల ఐశ్వర్య సమృద్ధమైన తన అంతఃపురంలోనికి ప్రవేశించను. కానీ అతట ఉత్తమమైన శయనముపై కైకేయి మాత్రం అతనికి కనపడలేదు. ఆ అంతఃపురమునందు చిలుకలు నెమళ్ళు పెంచబడుతుండెను. క్రౌంచ హంసాదుల కూతలు వినవచ్చుచుండెను. ఆ ప్రదేశము వాద్యముల ధ్వనులతో మారుమ్రోగుతుండెను. గూనివాళ్ళు పొట్టివాళ్ళు అయిన దాసీజనులు అతటతట సంచరించుచుండిరి. ఒక పక్క చెంపక అశోక మొదలైన వృక్షముల మీదుగా లతలతో అల్లబడిన చక్కని పొదరిండ్లుండెను. ఒక చోట చిత్రములు చిత్రించిన గృహములుండెను. అక్కడక్కడ దంతములతోనూ వెండితోనూ బంగారంతోనూ నిర్మించిన చిన్న చిన్న అరుగులు ఒప్పుచుండెను. అన్ని ఋతువులందును పుష్ప ఫలములనిచ్చు వృక్షములు, వాటి మధ్య దిగుడు బావులు ఉండెను. అక్కడక్కడ దంత రజత సువర్ణ నిర్మితములైన అందమైన ఆసనములు అమర్చబడి ఉండెను. కైకేయి గృహం కైకేయి అంతఃపురం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అనేక విధములైన అన్నములు, మద్యాది పానీయములు, పిండి వంటలు సిద్ధము చేయబడి ఉండెను. చక్కగా అలంకరించుకున్న ఉత్తమమైన స్త్రీలతో ఆ అంతఃపురము స్వర్గలోకము వలె ప్రకాశించుచుండెను. కామబలముతో రతికై వచ్చిన ఆ దశరథుడు అతడ ప్రియురాలైన భార్య కానరాకపోవటచే విషణ్ణుడై అతట ఉన్న వారిని అడిగెను. పూర్వమెన్నడు
కైకేయి అతడు వచ్చు సమయమున అతడు లేకుండగా పోలేదు. ఎప్పుడు దశరథుడు వచ్చేసరికి కైకేయి ముందుగా ఎదురెళ్ళి తీసుకొచ్చేది. ఆ రాజు ఎన్నడూను కైకేయి లేని గృహంలోనికి ప్రవేశించలేదు. ఆ రాజు మూర్ఖురాలైన కైకేయి స్వార్థమును సాధింప నిశ్చయురాలై ఉన్నదని విషయమును తెలియక ఆమెను గూర్చి పూర్వమునందువలనే అతటనున్న పరిచారికలను అడిగాను. పాపం దశరథ మహారాజు కైకేయి ఏది ఎదురు రాలేదే అని అడిగారు. పిమ్మట ద్వారపాలకురాలు భయపడుతూ నమస్కరించి, మహారాజా, రాణి చాలా కోపముతో కోపాగృహములోనికి పరిగెత్తినది అని చెప్పాను. కైకేయి యథాపూర్వకముగా కనబడనందులకే విచారగ్రస్తుడై ఉన్న ఆ దశరథుడు ప్రతిహారి మాటలు వినగానే ఇంకనూ విషాదగ్రస్తుడయ్యను. అయ్యో, కోపగృహంలోకి ఎందుకు వెళ్ళింది అని. అతడు కోపగృహమునందు నేలపై పడి ఉన్న ఆ కైకేయిని చూచి దుఃఖముచే దహింపబడినట్లాయను. ఎట్టి పాపములు లేని అతడు పాప సంకల్పంతో నేలపై పడి ఉన్నది ప్రాణముల కంటే కూడా ప్రియురాలు అయిన యువతి అయిన ఆ భార్యను చూచెను. ఆ సమయమునందు ఆమె పెరికి పారవేసిన లతవలే, పడిపోయిన దేవత వలె, కిందకు విసిరివేసిన కిన్నర స్త్రీ వలె, స్వర్గము నుండి జారిపడిన అప్సరస వల్లే, కింద పడిన మాయ వలె, బంధించిన ఆడు లేడి వలె ఉండెను. ఇలా చెప్పారు. అట్టి స్థితిలో ఉన్న కైకేయిని దశరథుడు అరణ్యములో వేటగాడు విషము పూసిన బాణముతో కొట్టగా పడి ఉన్న ఆడ ఏనుగును మహాగజము స్పృశించినట్లు స్నేహపూర్వకముగా స్పృశించెను. కామోద్రేకములో ఉన్న ఆ దశరథుడు భయపడిన మనస్సుతో కమల పత్రాక్షి అయిన ఆ యువతిని హస్తములచే స్పృశించి, ఓ దేవి, నీకు నాపై కోపము వచ్చిన విషయము నాకు తెలియదు. నిన్ను ఎవరు దూషించినారు లేదా ఎవరు అవమానించినారు? నీవి విధముగా పరాగములో శయనించుట నాకు దుఃఖకరముగా ఉన్నది. నీకు అన్ని శుభములను చేకూర్చు నేనుండగా భూతావిష్టురాల వలె నేలపై పరుండి ఎందుచేత నా మనస్సును కష్టపెట్టుచున్నావు? మంచి నేర్పుగల పేరు మోసిన రాజ్య వైద్యులెందరో ఉన్నారు. వారు నీకు ఆరోగ్యము చేకూర్చగలరు. నీ రోగమేదియో చెప్పుము. రోగం అనేది అదే పెద్ద రోగం. నీవు ఎవరికి ప్రియమైన కార్యము చేయవలనని కోరుతున్నావు? నీకు ఎవరు అపకారం చేసినారు? ఇప్పుడు నేను ఎవరికి ప్రియమును చేకూర్చవలను? ఎవరికి గొప్ప అప్రియము అపకారము చేయవలనో చెప్పుము. కైకేయి ఈ విధముగా ఏడ్చి శరీరమును శుష్కింప చేసుకొనకుము. నీవు చెప్పినతో చంపదగని వానిని కూడా చంపించదను, చంపదగిన వానిని విడిపించదను. దరిద్రుని ఐశ్వర్యవంతుని చేసేదను, ఐశ్వర్యవంతుని ఏమీ లేని దరిద్రుని చేసేదను. అట్టి వారెవరో చెప్పుము. నేను నాకు సంబంధించిన అందరూ నీకు వశులమే. నీ అభిప్రాయమునకే మాత్రమును వ్యతిరేకముగా ప్రవర్తించుటకు నేను అంగీకరించను. నా ప్రాణములనిచ్చి సాధించవలసినదైనను నీవు ఏమి కోరుచున్నావో చెప్పుము. నీకు నాపై ఎంత అధికారమున్నదో తెలిసినా నీవు ఏ మాత్రము శంకింపరాదు. నేను చేసిన పుణ్యముపై ఒట్టు పెట్టుచున్నాను. నీకేది ఇష్టమో అది తప్పక చేసేదను. రథచక్రం ఎంతవరకు తిరుగునో అంతవరకును భూమిపై నాకు అధికారం ఉన్నది. తూర్పున ఉన్న దేశములు సింధు, సౌవీర, సౌరాష్ట్ర దేశములు, దక్షిణాపథమున ఉన్న దేశములు వంగ, అంగ, మగధ, మత్స్య దేశములు, కాశీ, కోసల దేశములు ఇవన్నీ సర్వసంపదలతో నిండి ఉన్నాయి. ధనధాన్యములు, మేకలు, గొర్రెలు మొదలగునవి ఇంకనూ అత్యధికమైన ద్రవ్యములు ఆ దేశములలో పుట్టును. ఈ ద్రవ్యములలో నీకేమి కావలనో కోరుకొనుము. ఓ శోభనాంగి, ఎందుకు ఇట్లు శ్రమపడిదెవు? లెమ్ము లెమ్ము, నీకు భయము కలుగుటకు కారణమేమియో తెలుపుము. సూర్యుడు పొగమంచును తొలగించినట్లు ఆ భయహేతువును తొలగించదను అని పలికెను. దశరథుని మాటలు విని
కైకేయి ఊరడిల్లి, కైకేయికి ధైర్యం వచ్చింది, ఏదైనా సరే దశరథుడు చేస్తాడు అని. అప్రియమైన రామ వనవాసాధికమును చెప్పదలిచి అతనిని ఇంకనూ మాటలచే వేధించుటకు ఉపక్రమించెను. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని 10వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 11వ సర్గ. 11వ సర్గలో కైకేయి దశరథ మహారాజుకు చెప్తుంది తన కోరికేంటో. కైక రాజును ప్రతిజ్ఞాబద్ధుని చేసి భరతునకు పట్టాభిషేకము, రామునకు 14 ఏండ్లు అరణ్యవాసము కోరుట అనేది 11వ సర్గలో కనిపిస్తుంది. మన్మధుని శరములచే కొట్టబడిన వాడై కామ వేగమునకు లొంగిపోయిన ఆ రాజుతో కైకేయి ఇలా అంటోంది, మహారాజా, నన్నెవరునూ పీడించలేదు, అవమానించలేదు, కానీ నాకొక అభిప్రాయం ఉన్నది. దానిని నీవు సఫలము చేయవలనని కోరుతున్నాను. నీవు నా అభిలాషను నెరవేర్చుటకు అంగీకరించినచో నెరవేర్చెదను అని ప్రతిజ్ఞ చేయము. నీవు ప్రతిజ్ఞ చేసిన పిమ్మట నా కోరిక ఏదియో తెలిపెదను అని పలికెను. ముందు ప్రతిజ్ఞ చేయి, నా మాట చెల్లిస్తానని తర్వాత నేను చెప్తాను అందావిడ. కామావిష్టుడైన దశరథుడు కొంచెము నవ్వి తెల్లని చిరునవ్వు గల ఆ కైకేయి కేశపాసమును హస్తముతో గ్రహించి, గర్వితురాల, ఈ లోకములో నాకు నీకంటే ఎక్కువ ప్రియమైన వారు, మనుషులలో శ్రేష్ఠుడైన రాముడు తప్ప మరెవ్వరూ లేరని నీకు తెలియదా? రాముడు శత్రువులచే జయింప శక్యము కానివాడు, సర్వలోక ప్రధానుడు, విశాల హృదయుడు, అందరికీ జీవనాధారభూతుడు. అట్టి రామునిపై ఒట్టు పెట్టుచున్నాను, నీకేమి కావాలనో చెప్పుము. ఎంత మాట అన్నాడు దశరథ మహారాజు. రాముని చూడనిదే నేను క్షణకాలమైనను జీవింపజాలను, ఇది నిశ్చయము. అట్టి రామునిపై ఒట్టు పెట్టి చెప్పిన పని చేసేదను అని చెప్పుచున్నాను. నా ప్రాణములనైనను నా ఇతర కుమారుల ప్రాణములనైనను ఒడ్డి పురుష శ్రేష్ఠుడైన రాముని క్షేమము సంపాదింప కోరుచుందును. అట్టి రామునిపై ఒట్టు పెట్టి చెప్పుచున్నాను, నీ వచనము ప్రకారము చేసేదను. దశరథ మహారాజు తన మీదో కైకేయి మీద ఒట్టు పెట్టాల్సింది శ్రీరామచంద్రుడి మీద ఒట్టు పెట్టాడు. మంగళప్రదురాల, నా హృదయం కుంగిపోవచున్నది, దీనిని స్పృశించి ఉద్ధరించుము. దీనిని అంతయు పరిశీలించి నీవేది మంచిదని భావించుతున్నావో అది చెప్పుము. నీకు నాపై ఎంత అధికారం ఉన్నదో తెలిసినది నీకే కదా, ఏ మాత్రమో శంకింపరాదు. నేను చేసిన పుణ్యముపై ఒట్టు పెట్టుచున్నాను, నీకేది ఇష్టమో అది తప్పక చేసేదను అని ప్రతిజ్ఞ చేశాను. భరతుని రాజ్యాభిషేకము, రామ వనవాసము అను విషయములపై తీవ్రమైన ఇచ్చగల కైకేయి తన మనస్సులో ఉన్న ఆ అభిప్రాయమును తెలుపుతూ పక్షపాత బుద్ధితోనూ ఆనందంతోనూ కూడినదై ఉచ్చరించుటకు కూడా తగని వచనము పలికెను. దశరథుని మాటలకు సంతోషించి కైకేయి హఠాత్తుగా వచ్చి పడిన మృత్యువు వలె అతి భయంకరమైన మనస్సులోని అభిప్రాయమును అతనికి తెలిపెను. నిస్సిగ్గు అంటారు, సిగ్గు లేకుండా, అంటే లజ్జ అనేది లేకుండా. నీవు కైకేయి దశరథ మహారాజుతో అంటోంది, నీవు వరసగా ఒట్టులు పెట్టుచు నాకు వరములనిచ్చుతూ పలికిన ఈ మాటలను అగ్నిదేవునితో సహా 33 దేవతలు వినెదరుగాక. సూర్య చంద్రులు, ఆకాశము, గ్రహములు, రాత్రి పగలు, దిక్కులు, జగత్తు, ఈ భూమి, గంధర్వులు, రాక్షసులు, రాత్రి సంచరించు భూతములు, గృహదేవతలు, ఇంకా ఇతరమైన భూతములు అన్ని నీ మాటలను వినదరుగాక. సత్యసంధుడు, మహా తేజస్శాలి, ధర్మము నెరిగినవాడు, సావధాన చిత్తుడు అయిన ఈ దశరథ మహారాజు నాకు వరమిచ్చుతున్నాడు. నా నిమిత్తమై నాకు సాక్షులుగా ఉండడానికై దేవతలందరూ ఈ వరప్రధాన వచనమును విందురుగాక. కైకేయి ఇట్లు దశరథుడు తన మాట వినేటట్లు చేసుకొని అతనిని ఉబ్బవేసింది ఆవిడ. నువ్వు సత్యసంధుడివి, నువ్వు సావధాన చిత్తుడివి, మహా తేజస్సాలివి, కాబట్టి నీ మాట చెల్లుతుంది అని.
అటు పిమ్మట వరములిచ్చుటకు సిద్ధముగా ఉన్న కామమోహితుడైన అతనితో, రాజా, పూర్వము దేవాసుర యుద్ధమునందు ఏమైనదో జ్ఞాపకం తెచ్చుకొనుము. అచట శత్రువు నీ ప్రాణములు తప్ప రథ తురగాయుధాదులనన్నిటినీ నశింపచేశాను. మహారాజా, అచట నేను నిన్ను రక్షించి తిని, అందువలన నీవు నిన్ను రక్షించుటకై అతి జాగరూకతతో ప్రయత్నించిన నాకు వరము ఇచ్చి ఉన్నావు. సత్యప్రతిజ్ఞుడైన మహారాజా, నీ దగ్గరనే దాచుటకై ఉంచిన నీవిచ్చిన ఆ వరములనే ఇప్పుడు నేను కోరుచున్నాను. నీవు ప్రతిజ్ఞ చేసిన ఆ వరదానము ధర్మానుసారముగా ఇవ్వవలెను. అట్లు ఇవ్వక నన్ను అవమానించినచో ఇప్పుడే ప్రాణములు విడిచెదను అని పలికెను. ఇప్పుడు నేను కొత్తగా కోరికలేం కోరట్లేదు, ఇదివరకు నువ్వు ఇచ్చిన వరాలని ఇప్పుడు అడుగుతున్నాను, నీ దగ్గరే ఉంచుకున్నాను కదా అని చెప్తోంది ఆవిడ. ఈ విధముగా కైకేయి మాటల మాత్రమునకే లొంగిపోయిన దశరథుడు లేడి పాశములో దూరినట్లు ఆమె పన్నిన మాయాపాశములో ఆత్మ వినాశనమునకై దూరెను అనగా అట్లే ఇచ్చేదనని చెప్పాను. పిమ్మట కామమోహితుడై వరములనిచ్చుటకు అంగీకరించిన ఆ దశరథునితో కైకేయి, పృథ్వీపతి అయిన మహారాజా, ఆనాడు నీవు నాకిచ్చిన వరములను ఇప్పుడే కోరిదను వినుము. రాముని రాజ్యాభిషిక్తుని చేయుటకై సంభారములన్నీయు సమకూర్చబడినవి కదా. ఈ అభిషేక సంభారములతోనే నా కుమారుడైన భరతుని రాజ్యాభిషిక్తుని చేయవలెను. ఆనాడు దేవాసుర యుద్ధమునందు సంతోషించిన నీవు నాకిచ్చిన రెండవ వరమునకు తగు సమయం ఇప్పుడు వచ్చినది. రాముడు 14 సంవత్సరముల పాటు దండకారణ్యములో నివసించుచు నారచీరలు, మృగాజనము, జటలు ధరించి ముని వృత్తిని అవలంబించుగాక. భరతునకు ఇప్పుడే శత్రుబాధలేవియూ లేని యవ్వరాజ్యము లభించవలెను. ఇదే నా గొప్పదైన కోరిక. పూర్వము నీవిచ్చిన వరమునే ఇప్పుడు కోరుతున్నాను. రాముడు ఈనాడే వనవాసమునకు వెళ్ళుచుండగా నేను చూడవలెను. రాజులకు రాజువైన దశరథ మహారాజా, ఈ ప్రతిజ్ఞ నిలబెట్టుకొని కులమును, శీలమును, జన్మను రక్షించుకొనుము. సత్యవాక్యమే మానవులకు పరలోక వాసమునందు సౌఖ్యము కలిగించున్నది అని తపోధనులు చెప్పుదురు కదా అని పలికెను. శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండలోని 11వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.